సహజం. ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా జరిగేటి తప్ప అరెస్ట్ చేసి కేసు పెట్టి శిక్షలు పడి ఎవరు చేసినారు? చంద్రబాబు నాయుడు మీద పెడితే తిరిగే రాలేడు, ఇవన్నీ తిరిగేసుకుంటూ వచ్చా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెయిన్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద బురద చల్లితే వాళ్ళు తుడుచుకుంటా అంటే మేము చేసినటువంటి ఆరోపణలు, మేము చేసినటువంటి పనులు, చేయనటువంటి పనులు, మేము ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరకపోయినా మా జోలికి రాకుండా వీళ్ళ జోలికి పోవాలి, జనం మమ్మల్ని తిట్టకుండా వీళ్ళ వల్ల ఎగజూడాలి, అప్పుడు తప్పించుకోవడానికి మనకు బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్తున్నారు ఏమైందని. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అప్పుడు ఎమ్మెల్యే లేడు కాబట్టి, ఎమ్మెల్యే గురించి తెలుసు కాబట్టి ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే అయినాడు, డిప్యూటీ సీఎం అయినాడు, ప్రజల సమస్యలు ఏందని తెలిసింది, ప్రజల దగ్గరికి పోతే నిలదీస్తారనే ఉద్దేశంలో భాగంగా రోజు నాకు కడుపు నచ్చింది, కాళ్ళు వచ్చింది, జ్వరం వచ్చింది, మాట్లాడమనండి. కీర్తన గారు ఇస్తాను మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎందుకంటే మీరు ఆయనకి అనారోగ్యంగా ఉంటే దాన్ని కూడా మీరు ప్రస్తావించారు. కీర్తన గారు అసలు ఏమవుతుంది ఆయనకి? ఏంటంటే మీరండి కదా సార్, మీరని నా మీద చెప్తారు. అదేనండి. ఓకే, అప్పుడు మీరు అంటున్నారు కదా ఇలా లేస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే నొప్పి వస్తుంది, అదే అంటున్నాను. ఓకే కీర్తన గారు, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతుందండి? పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది అసలు? కీర్తన గారు అది మీరే చెప్పాలి. సార్ ఒకరి హెల్త్ గురించి కూడా వీళ్ళు కాంట్రవర్సీలు లేదు కామెడీలు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆమె సానుభూతి చూపించమని చెప్పట్లేదు, నిరంతరమైన శ్రమ చేస్తున్నారు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయింది. సార్కి సివియర్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. నిరంతరం ఇక్కడ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే వైజాగ్ నుంచి సింగపూర్కి వెళ్ళారు బాబు కోసం. అక్కడ మళ్ళీ బిడ్డని టేక్అవుట్ చేసుకోవడం, మళ్ళీ చూసుకోవడము, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ వెంటనే కార్యక్రమం అటెండ్ అవ్వడం, కొంచెం సిక్ అయ్యారు. దాన్ని కూడా వీళ్ళు ఒక విధంగా కాంట్రవర్సీ చేస్తారంటే ఇంక వీళ్ళకన్నా ఇంకా విఘ్నత లేదనుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మీరు రాష్ట్ర సమస్యల గురించో రాష్ట్ర బాధ గురించో మాట్లాడాలి, కానీ ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడము లేదు. పొద్దుగూకులు బెంగళూరుకి వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళకి ఏ రోగాలు రావు నాకు తెలిసి, రెస్ట్ లోనే ఉంటారు కాబట్టి, నిరంతరం ప్రజా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య శ్రమ పడుతూ ఉంటారు కాబట్టి. ఇక్కడ మెయిన్ గా సార్ ఒక మాట అన్నారు, రోజా ఎక్కడైనా వాళ్ళ బాబు గురించి మాట్లాడిందా అని. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఒక చిన్న విషయం జరిగింది అన్నారు, అంటే అదేంటండి? ఇంకా బాబు గురించి కాకుండా ఇంకా ఏ విషయంలో మాట్లాడింది ఆవిడ నీట్ గా అక్కడ చెప్తుంది. టెలికాస్ట్ చేయించారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పసిబిడ్డ గురించి మాట్లాడింది కదా, ఇంకేం కావాలి మీకు ఎవిడెన్స్? అక్కడ ఆయన ప్లే చేశారు కదా. ఇప్పుడు మీరంటే కదా ఏడుకొండల రాజశేఖర్ గారు అని, పసిబిడ్డ రాజశేఖర్ మంచి కదా, పసిబిడ్డ దేవుడు ఎవరు మాట్లాడారు, ఎవరు విఘ్నత కోల్పోయారు? ఏడుకొండల రాజశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని మాట్లాడొద్దన్నారు, నేను వాళ్ళని ఆపాను. మోహన్ రెడ్డి అన్న నేను అట్లా చెప్పలేదన్నా, ఆవిడ చీప్ గా మాట్లాడుతున్నారు. మేం మాట్లాడాలనుకుంటే ఎన్ని అంశాలు ఉండవు అని నేను వరుసగా లిస్ట్ పెట్టి చెప్పినానన్న. దాంట్లో ఈ విషయం కూడా ఉంది, ఆ విషయం మనం గమనించాలి. మీరు కేవలం మేము అన్నామని మమ్మల్ని చూపిస్తున్నారు. ఒక మినిస్టర్ గా ఉండి ఒక పార్టీ పర్సన్ గా ఉంటూ ఆవిడ అలా మాట్లాడడం తప్పు కాదా అన్న? పసిబిడ్డలు ఎందుకు తీసుకురావాలి? ఆ బిడ్డకి ద్రోహం ఏం చేశాడన్నా? నిజంగా వెంకన్న స్వామి అలా చేస్తాడా? ఫస్ట్ ఆమె మాట్లాడింది, ఆ మాట తప్పని మీరు చెప్పకుండా నేను లిస్ట్ అవుట్ చేస్తూ మొత్తం అన్ని చెప్పుకుంటా వచ్చాను. ఒక పాయింట్ రాజశేఖర రెడ్డి గారి మాట ఒకటే చెప్పలేదు. అమరావతి రైతులు 7 కాదండి, ఈయన ఆరోగ్యం ఏంటి? ఆయన ట్రీట్మెంట్ అవుతుందా? ఎక్కడికన్నా వెళ్తారా? ఎందుకంటే చాలా క్యాబినెట్లు వాటికి ఆయన కూర్చోలేకపోతున్నారు. ఈరోజు ఏదో లిఫ్ట్లో కూడా ఆయన సరిగ్గా ఉండలేకపోయారు అని చాలా సీరియస్గా ఉన్నదని కదా, అది ఆందోళనగా ఉంటుంది. దాని మీద ఏమి హెల్త్ పుకార్లు ఉంటాయి. చిన్న ఇబ్బందులు అయితే పవన్ కళ్యాణ్ గారు సఫర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్. అందరికి తెలిసిన విషయమే అది. బ్యాక్ పెయిన్ వల్ల ఆయన సఫర్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు, సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడ రెస్ట్ లేదు. ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం దొరకట్లేదు. ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు, మీరు గమనిస్తున్నారు. ఫ్లైట్ చేస్తున్నాడు, ప్రజలతో తిరుగుతున్నారు, మమేకం అవుతున్నారు. సో రెస్ట్ తీసుకుంటూ బెంగళూరు ప్యాలెస్ లో ఉండాలి, ఏ రోగాలు రావు. పాపం ఆయన కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి మళ్ళీ అప్పుడు మీ వాళ్ళకి కూడా వచ్చింటాయి కదా. ఇప్పుడు వీళ్ళది మాత్రం మాకేం రావుకుంటా, మేము ఎప్పుడు స్ట్రైట్ ఉన్నాం, గట్టిగా ఉన్నాం. మాకు ఇప్పుడు ఎవరితోనే కుస్తీ పట్టడానికి రెడీగా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మళ్ళీ ఒకసారి బల ప్రదర్శన కుస్తీలు పట్టిన ప్రజలకు ఏమైనా కుస్తీలు పట్టినట్టుగా సీఎం పదవి ఇస్తాడా?
ఆ కుస్తీ కాదు, కుస్తీ పోటీలో సక్సెస్ పోరాటంలో అయితే కుస్తీ సీఎం కుస్తీ పదవిలో యుద్ధం చేయడం కాదు, ఏం మీ వారి మాట్లాడతారన్నా? మధ్య చెప్పులు అమ్మా, తీసుకొని ఏం వచ్చి మాట్లాడతారు? చూపించడం వాళ్ళ కాదమ్మా. ఫిట్నెస్లతో కీర్తనమ్మా, మనకేం పనన్నా? కొండెక్కేదానికి వాళ్ళ fitness తో మనకేం పని? 8 గంటలు పట్టింది ఈ మనకి. కుస్తీ అంటే ప్రజల మన పక్షాన జగన్మోహన్ రెడ్డికి కొండెక్కేదానికి 8 రోజులు పట్టింది, 8 గంటలు పట్టింది. వాళ్ళ